9 నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి. శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానానికి భారీ విరాళం ఇచ్చిన పల్లె కవిత. ఆర్ఎంపీ పిఎంపీల సేవలను గుర్తించని ప్రభుత్వం. ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్. ప్రో అంటూ కార్యక్రమాన్ని నిర్వహించిన జగ్గంపేట సిఐ. భారతీయ జనతా పార్టీ నూతన జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నభీన్. కాంగ్రెస్ బీజేపీ నాయకులపై ఫైర్ అయిన చెల్లా హరిశంకర్. ఆసిఫాబాద్ జిల్లాకు అభివృద్ధి విషయంలో తీవ్ర అన్యాయం. కరీంనగర్ అభివృద్ధిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం. యాదాద్రి భువనగిరి జిల్లాలో 3 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆయనకు ఘన స్వాగతం పలికిన ఆలయ అర్చకులు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య. వారికి ఘన స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు, అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు. పూర్ణకుంభ స్వాగతం పలికిన ఆలయ అర్చకులు, ఆలయ అధికారులు. వేద ఆశీర్వచనం చేసిన వేద పండితులు. స్వామివారి లడ్డూ ప్రసాదం అందచేసిన ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి. చిత్రపటాన్ని అందచేసిన ఆలయ అధికారులు. నమస్కారం తెలియజేసుకుంటూ నేను అలాగే మా సోదరుడు ఈ ప్రాంత ప్రజల ఆశాజ్యోతి బీర్ల ఐలయ్య గారు, ఎమ్మెల్యే, విప్పు, డిసిసి ప్రెసిడెంట్, ఆ లక్ష్మీనరసింహ స్వామి ఆశీర్వాదం, మీ ఆశీర్వాదం, ప్రజల ఆశీర్వాదంతో వారు 3 పనులు నిర్వహిస్తూ ఈరోజు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా సైదాపూర్లో సబ్స్టేషన్ కానీ, ఆలయంలో సబ్స్టేషన్ కానీ, అంగన్వాడీ సెంటర్ కానీ వివిధ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు కింద మాట్లాడుతాం. రాజకీయం కాబట్టి పైన మాట్లాడదు కాబట్టి కింద మున్సిపల్ ఎన్నికల ప్రచారం కూడా ఈరోజు ప్రారంభిస్తున్నాం. రేపు బహుశా రేపు మధ్యాహ్నం ఎల్లుండో నోటిఫికేషన్ వస్తుంది. అవన్నీ రాజకీయాలు ఇక్కడ మాట్లాడకూడదు కాబట్టి స్వామివారి ఆశీస్సులు వారిని అంటే మన అందరి విలవెల్పే కాదు, ఇలా తిరుపతిలో లాగా ఇంకా కూడా ఫ్యూచర్లో డెవలప్ చేయాలని మా గౌరవ ముఖ్యమంత్రి గారు నాతోని ఐలయ్య గారితో ఎప్పుడు డిస్కస్ చేస్తున్నాం. త్వరలో దీనికి బోర్డు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు మాతో చర్చించడం జరిగింది. ఇప్పటికీ ఐలయ్య గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని గతంలో 100 సంవత్సరాల కలిసి ఆచారాలను కూడా పైన నిద్రించే డార్మెంటరీ నుంచి మొదలుపెట్టుకుంటే, టాయిలెట్ నుంచి మొదలుపెడితే ఆటోలు కూడా బ్యాన్ చేద్దాం, వాటికి కూడా పర్మిషన్ ఇచ్చి ఇక్కడే నిద్ర చేస్తాడు, ఇక్కడనే కొబ్బరికాయలు కొడతాడు. ఎంత సాంప్రదాయాన్ని అన్ని ప్రారంభించడం, ఇంకా కూడా అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. మేము డిస్కస్ చేసుకున్నాం ముఖ్యమంత్రి గారితో. దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానానికి 20,000 రూపాయల విరాళం ఇచ్చిన పల్లె కవిత, వంశీకృష్ణ గౌడ్. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి పల్లె కవిత, వంశీకృష్ణ గౌడ్ మంగళవారం రోజు 18వ వార్డు పరిధిలోని వీరాంజనేయ స్వామి దేవస్థానంకు 20,000 రూపాయల విరాళాన్ని అందజేశారు. ఈ మొత్తాన్ని వీరాంజనేయ స్వామి దేవస్థానం కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ దుబ్బాక మున్సిపల్ అధ్యక్షులు పల్లె వంశీకృష్ణ గౌడ్ మాట్లాడుతూ కోరిన కోరికలు తీర్చే కోరమీసం ఆంజన్నగా పేరు ఉన్నటువంటి దుబ్బాక వీరాంజనేయ స్వామి దేవస్థానం గొప్ప ప్రతిష్ట గల దేవస్థానంగా ప్రఖ్యాతిగాంచిందని, బాల్యం నుండి మాకు కూడా వీరాంజనేయ స్వామి దేవస్థానం అంటే చాలా అభిమానమని, రోజు ఉదయం ఆంజనేయ స్వామిని దర్శించుకొని దైనందిన జీవితాన్ని ప్రారంభించే అలవాటు ఉండేదని తెలిపారు. వీరాంజనేయ స్వామితో పాటు అద్భుతమైన దేవాలయం కొలువున్న 18వ వార్డు నుండి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మా కుటుంబం నుండి బరిలో ఉన్నందున ఆ స్వామివారిని దర్శించుకొని ఆశీర్వాదం కోసం రావడం జరిగిందన్నారు. స్వామివారి ఆశీర్వాదంతో పాటు 18వ వార్డు ప్రజల ఆశీర్వాదం ఎల్లవేళలా ఉంటుందని మనస్ఫూర్తిగా
దైవ సంకల్పంగా నమ్ముతున్నానన్నారు. దేవస్థానం అభివృద్ధి కోసం ఎల్లవెల్లలా కృషి చేస్తానని, న్యాయపరమైన చిక్కులను తొలగించి త్వరలో పూర్తిస్థాయి ప్రహారీ గోడ నిర్మించడంలో కృషి చేయడం జరుగుతుందన్నారు. అలాగే భవిష్యత్తులో అద్భుతంగా వేరే ప్రాంతాల మాదిరిగా హనుమాన్ స్వాములకు నిత్యాన్నదానం కోసం వంటశాల ఏర్పాటుతో పాటు హనుమాన్ దీక్ష స్వాములందరికీ అద్భుతమైన దివ్య క్షేత్రంగా వీరాంజనేయ స్వామిని దేవాలయాన్ని తీర్చిదిద్దడంలో ముందు ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాలయ అర్చకులు వేలేటి జయరామ శర్మ, వేలేటి రాధాకృష్ణ శర్మ, కమిటీ సభ్యులు చింతా నాగేందర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీరామదూతం శిరసానమం పురమిసం అంజన అంటే దుబ్బాకల భక్తి శ్రద్ధ ఒక మహిమాన్వితమైన క్షేత్రంగా గొప్ప ప్రతిష్ట ఉన్నటువంటి వీరాంజనేయ స్వామి దేవస్థానానికి ఈరోజు రావడం జరిగింది. నేను పుట్టిన నుంచి నాకు బుద్ధి తెలిసిన నుంచి చిన్నప్పటి నుంచి హనుమాన్ ప్రదక్షిణ చేయాలనే సంకల్పం ఉంటుండే. చిన్నప్పుడు మా ఇంట్లో అదే నేర్పారు. ఫస్ట్ పోయి స్నానం చేయగానే హనుమాన్ ప్రదక్షిణ చేసుకుంటారా అని చెప్తే ఆ రకంగానే చిన్నప్పటి నుంచి ఉన్న పరిస్థితుల్లో ఈరోజు మా కుటుంబం నుంచి ఇదే వార్డు నుంచి 18వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగుతున్న సందర్భంగా మొదటగా ఆ ఆంజనేయ స్వామిని దర్శించుకొని మా పనిని మొదలు పెట్టాలని అనుకొని సంకల్పించి రావడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు కొన్ని చిన్న సమస్యలు ఉన్నాయని కమిటీ వారు దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ కేసుకు సంబంధించి ప్రభుత్వంతో సంబంధించిన విషయం కావచ్చు, ఈ అభివృద్ధికి సంబంధించిన విషయం కావచ్చు, నా వంతుగా నేను కృషి చేస్తా అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాను. ఎందుకనంటే ఆ కేసు విషయం గురించి ప్రభుత్వంతో సంప్రదించాలన్నా లేకపోతే ఇంకోటి ఆ లిటిగేషన్స్ ఏమున్నా దాన్ని పరిష్కరించే దిశగా నేను ఒక న్యాయవాదిగా ఉన్నా కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా ముందడుగు వేస్తానని ఈ సందర్భంగా తెలుపుతూ, అంతేకాకుండా సిద్దిపేటలో ఏ రకంగా అయితే ఆంజనేయ స్వామి దేవస్థానం అంటేనే హనుమాన్ దీక్షాపరులకు ఒక అద్భుతమైన క్షేత్రంగా ఉంటుంది. ఆ మాల ధరించే సమయంలో అక్కడ భోజన కార్యక్రమాల కోసం అక్కడ వంటశాల కావచ్చు, నిత్యం కూడా ఒక నిత్యాన్నదాన క్షేత్రంగా అక్కడ విరాజిల్లుతున్నది సిద్దిపేట మనం చూస్తున్నాం. మన దగ్గర కూడా మన వీరాంజనేయ స్వామి దేవస్థానానికి ఆ కిచెన్ ఏర్పాటు చేసుకోవడమే కాకుండా హనుమాన్ దీక్షాపరులందరికీ ఒక నిత్యం ఇక్కడ ఒక నిత్య కళ్యాణంలో ఉండే విధంగా ఇక్కడ ఒక మంచి వంటశాల ఏర్పాటు చేసుకొని నిత్యం కూడా వారికి అన్నదానం చేసే విధంగా మన కమిటీ అందరి సభ్యులందరి సహకారంతో వాళ్ళందరితో ఏ రకంగా తీసుకుపోతే బాగుంటుందని కమిటీ వారితో మాట్లాడుకొని ఆ దిశగా ఏ రకంగా అయినా ముందుండడానికి నేను సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా తెలియజేస్తూ మా 18వ వార్డు ప్రజలందరి ఆశీర్వాదం మా కుటుంబం పైన ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. ఆంజనేయ స్వామి వంతుగా కమిటీ సభ్యులకు కమిటీ కోసము దేవాలయ అభివృద్ధి కోసము 20,000 రూపాయలను ఆర్ఎంపీ డాక్టర్ల సేవలకు విలువ ఉందా? గ్రామాల్లో అత్యవసర పరిస్థితుల్లో వైద్యాన్ని అందిస్తూ సేవలు అందిస్తున్న ఆర్ఎంపీ పీఎంపీల సేవలను గుర్తించని ప్రభుత్వం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని ఎల్లాకౌడ్ తోటలో 30 పడకల నుండి 100 పడకల ఏరియా ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయనున్న పనులను నిర్వహించిన శంకుస్థాపన కార్యక్రమం మరోసారి గ్రామీణ వైద్యులైన ఆర్ఎంపీ పీఎంపీల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం ముందు బహిరంగంగా నిలబెట్టింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఆర్ఎంపీ పీఎంపీ అసోసియేషన్ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. జిల్లాలో దాదాపు 500 మందికి పైగా ఆర్ఎంపీ ప్రాక్టీసర్లు ఉన్నామని, ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థకు పునాదిలా నిలుస్తూ ప్రజలకు ప్రాణాధార సేవలు అందిస్తున్నామని వారు వినతి పత్రంలో స్పష్టం చేశారు. అధికారిక గుర్తింపు లేకపోయినా ఏ విపత్తు వచ్చినా ముందుగా గ్రామాల్లోకి వెళ్లేది తామేనని, కరోనా వంటి మహమ్మారి కాలంలో కూడా ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల కోసం పనిచేశామని గుర్తు చేశారు. ఉచిత వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు, కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తూ ప్రజలతో మమేకమై సేవలందిస్తున్నామని, రాత్రి పగలు తేడా లేకుండా ఎండ వాన చలి అనకుండా ప్రథమ చికిత్స అందిస్తూ జీవన వృత్తిగా వైద్య సేవలకే అంకితమయ్యామని పేర్కొన్నారు. అయినప్పటికీ ఇప్పటి వరకు ఏ ప్రభుత్వము తమకు చట్టబద్ధమైన గుర్తింపు కల్పించకపోవడం తీవ్ర అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమ సేవలను గుర్తించి 1000 గంటల శిక్షణా తరగతులను ప్రారంభించారని, అయితే ఆయన అకాల మరణంతో అవి మధ్యలోనే ఆగిపోయాయని గుర్తు చేశారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు వాటిని కొనసాగించడంలో పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. 2014లో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ కూడా కాగితాలకే పరిమితమైందని పేర్కొన్నారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కొమరంభీం జిల్లా నుండి ఆర్ఎంపీ పీఎంపీలు చురుకుగా పాల్గొని ధర్నాలు రాస్తారోకోలు ఉద్యమాల్లో ముందుండి పోరాడామని, తెలంగాణ వస్తే తమ బతుకులు మారుతాయని ఆశించామని తెలిపారు. కానీ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లైనా తమ సమస్యలపై పాలకులు స్పందించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు ఆర్ఎంపీ పీఎంపీలకు 1000 గంటల శిక్షణా తరగతులను తక్షణమే పునఃప్రారంభించి అర్హత పత్రాలు మంజూరు చేయాలని, తద్వారా గ్రామీణ ప్రజలకు సేవలందిస్తున్న తమకు స్థిరమైన జీవన ఆధారం కల్పించాలని మంత్రిని గట్టిగా కోరారు. ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలు కీలకమైన ఈ వర్గాన్ని ఇంకా ఎంతకాలం నిర్లక్ష్యం చేస్తారని ప్రశ్నలు ఇప్పుడు బహిరంగంగా వినిపిస్తున్నాయి. ఈరోజు జూపల్లి కృష్ణారావు ఇన్ఛార్జ్ మినిస్టర్ కాజా పట్టణానికి వచ్చే సందర్భంగా ఆర్ఎంపీ కొమరంభీం జిల్లా ఆర్ఎంపీ పిఎంపీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 1000 గంటల ట్రైనింగ్ కోసమై ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. అట్టి విషయాన్ని ఈరోజు ప్రెస్ ముందర మా గూడును వెల్లడించుకుంటూ ఇన్ని సంవత్సరాలుగా అదే పని మీద జీవనం సాగిస్తున్న మా కుటుంబాలు ఇవాళ వీధిన పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వం సముచితంగా ఆలోచించి ఒక్కసారి మా కుటుంబాల పరిస్థితులను చూసి మరి మేము పేద ప్రజలకు సేవలు అందిస్తున్నాం, ఎలాంటి అన్యాయాలకు అక్రమాలకు తోడ్పడకుండా, ప్రభుత్వానికి ఎలాంటి భారం కాకుండా, మా ఎలాంటి నిరుద్యోగ సమస్య తలెత్తకుండా ప్రభుత్వానికి ఎంతో కొంత ఆసరగా ఉన్నాం అనుకుంటున్నాం. కాబట్టి దయచేసి ప్రభుత్వం ఒక్కసారి మా గురించి, మా కుటుంబాల గురించి ఆలోచించి ఈ 1000 గంటల ట్రైనింగ్ ఏతుందో దాన్ని మళ్ళీ ప్రారంభించి అర్హత ఉన్న వారికి వాళ్ళకు ఎగ్జామ్స్ పెట్టి సర్టిఫికేట్లు ఇచ్చి వాళ్ళ కుటుంబాలను ఆదుకుంటారని మరి అనుకుంటున్నాం. రాష్ట్ర నాయకులు కానీ, జిల్లా నాయకులు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారి పిలుపునిస్తాం. ఏంటంటే ఇక్కడ నుండి జోడేఘాట్ నుండి కొమరంభీం విప్లవ వీరుడు, స్వాతంత్ర సమర యోధుడు మన కొమరంభీం విగ్రహం మన జోడేఘాట్ నుండి అతనికి పూలమాల సమర్పించి పాదయాత్ర చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఆర్ఎంపీల తరఫున ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ఎంపీలందరూ కూడా ఏకమై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఇక అది ఒక్కటే డూఆర్ డై అన్నట్టు నడుస్తుంది కాబట్టి ఇది ఒక చివరి ప్రయత్నం చేసి మరి మేము కూడా ప్రభుత్వానికి మా ఈ బాధని. గజ్వేల్ ఐఓసీలో ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా గజ్వేల్ పట్టణంలోని మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ కె హైమావతి. కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మహిళలందరినీ గజ్వేల్ ఐఓసీలో అనేక సార్లు కలవడం జరిగిందని, ప్రభుత్వం అందజేస్తున్న పథకాలు అన్నీ మహిళా ప్రాధాన్యమే మొదటిదన్నారు. గజ్వేల్ నియోజకవర్గం వారీగా 3500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. జిల్లా మొత్తంలో 12500 ఇండ్లు మంజూరు అయ్యాయని, అందులో 90% గ్రౌండింగ్ చేశారని, 80% మందికి ఆయా స్థాయిలో డబ్బులు కూడా వారి అకౌంట్లో ప్రభుత్వం జమ చేసిందని కలెక్టర్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు మంజూరు ప్రక్రియలో భాగంగా పాత కార్డులలో సభ్యులను చేర్చడం జరిగిందన్నారు. పేదవారికి నాణ్యమైన ఆహారం అందించడం కోసం రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారన్నారు. జిల్లాలో రైతు భరోసా కింద 390 కోట్ల రైతుల ఖాతాలో జమ చేశామన్నారు. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల లోపు గృహాలకు ఉచిత కరెంటు ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. వడ్డీ లేని రుణాలు గజ్వేల్ అర్బన్ లో 1,28,00,000 ఆయా గ్రూపులకు అందజేశామని పేర్కొన్నారు. ఇందిరమ్మ చీరలు పంపిణీ పట్టణంలో చేయడం 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీరకు అర్హులే అన్నారు. గ్రూప్ లో ఉన్న వారికి మాత్రమే ఇస్తారని అపోహ వద్దని తెలిపారు. వార్డుల వారీగా అర్హత గల ప్రతి మహిళకు అధికారులు చీరల పంపిణీలు చేస్తారని, వార్డు మహిళలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు సిద్దిపేట జిల్లాలో అర్బన్ మున్సిపాలిటీస్ 4 మున్సిపాలిటీలో మనం చీరల పంపిణీ కార్యక్రమం చేస్తున్నామండి. ఐకేపీ వాళ్ళకి ఇందిరా మహిళా శక్తి పథకం కింద గతంలో మన రూరల్ ఏరియాలో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. తర్వాత మనకి స్టాక్ సఫిషియెంట్ సప్లై కాకపోవడం వల్ల మనం అర్బన్ ఏరియా వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ చేయలేకపోయాము. మనకి 2 డేస్ క్రితం మనకి 40,000 చీరలు పంపిణీ చేయడానికి మనకి చీరలు ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగానే గజ్వేలు, దుబ్బాక, చేర్యాల, హుస్నాబాద్ ఈ 4 మున్సిపాలిటీలోకి 41,000 మందికి చీరలు పంపిణీ చేయడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. హుస్నాబాద్లో సండేని పంపిణీ చేశాము. అదే రకంగా గవర్నమెంట్
1058 గ్రూపులకి వడ్డీ రుణాలు కూడా పంపిణీ చేయడం కోసం డబ్బులు రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు గజ్వేల్ అర్బన్ మెప్మాల గ్రూపులకి మొత్తం కూడా 1,28,00,000 రూపాయలు వడ్డీ రుణాలు వాళ్ళ బ్యాంకులకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. జిల్లా మొత్తం కూడా 3,74,00,000 గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. నమస్కారం. వేదిక మీద అలంకరించినటువంటి పెద్దలకు, మార్కెట్ యార్డ్ చైర్మన్ గారికి, ఎంసీ చైర్మన్ గారికి, పీడీఆర్ఏ గారికి, మున్సిపల్ కమిటీ, మీ అందరి వారి యొక్క ఫలితాలని పొందుతున్నారు. ముఖ్యంగా నేను ఈ జిల్లాలో కలెక్టర్ గా అధికారం స్వీకరించిన తర్వాత ఛార్జ్ తీసుకున్న దగ్గర నుంచి ఇప్పటి వరకు అనేక కార్యక్రమాల్లో మీరందరూ కూడా మీటింగ్లు రావడం జరిగింది. మనందరం చాలాసార్లు అందరం కలుసుకున్నాం. దానిలో భాగంగానే మనం ఫస్ట్ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మీ అందరికి కూడా అంటే కాన్స్టిట్యున్సీకి 3,500 ఇళ్లు మంజూరు చేయడం జరిగింది. మనం జూన్ 26వ తారీఖున అందరికి కూడా పట్టాలు కూడా పంపిణీ చేయడం జరిగింది. ఈ రకంగా జిల్లాలో మొత్తం 12,500 ఇళ్లకి మనము శాంక్షన్ చేశాము. దీనిలో 90% ఇళ్లు దాదాపుగా గ్రౌండింగ్ అయినాయి. 80% ఇళ్లు పేమెంట్ కూడా తీసుకున్నారు. అంటే ఏంటి, రాష్ట్రంలో అత్యధికంగా మన జిల్లాలోనే మొదటి ఫేజ్ లో కట్టుకున్న ఇళ్లలో మన జిల్లాలోనే ఎక్కువ గ్రౌండింగ్ అయింది. అంటే ఏంటి, మన జిల్లాలో మహిళలు బాగా యాక్టివ్ గా ఉన్నారని అర్థం, అంతే కదా. సో మీరందరూ యాక్టివ్ గా ఉన్నారు కాబట్టి మంచిగా ఇల్లు కట్టుకుంటున్నారు. కాబట్టి మీరందరూ సొంత ఇంటి కళ్ళు నెరవేరడానికి ఈ ప్రభుత్వం మీకు ఎన్నో రకాలుగా దోహదపడతా ఉంది. అదే రకంగా రేషన్ కార్డు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాలు కూడా మనందరం కూడా కలిసాము. ఆ రోజు గట్లనే మన మొత్తం జిల్లా మొత్తం కూడా కలిసి 26,000 కొత్త కార్డులు, అలా కాకుండా కొత్త కార్డ్స్ మెంబర్స్ ఇంక్లూజన్ కి అది ఒక 30,000 కార్డులు, మొత్తం దాదాపుగా ఈ జిల్లాలో ఎంతో మంది కొత్త కార్డులు తీసుకోవడానికి, కొత్త మెంబర్స్ అడిషనల్ గా రావడానికి కూడా ప్రభుత్వం మీకు సహకరించి ఎన్నో మీకు కార్డ్స్ ఇవ్వడం జరిగింది. అదే రకంగా మీ అందరికి కూడా గవర్నమెంట్ సన్న బియ్యం కూడా సరఫరా చేస్తున్నారు. ఇప్పుడు అంతకుముందు మీకు దొడ్డ బియ్యం వస్తుంటే మీరందరూ ఆ బియ్యం సరిగ్గా వాడకపోవడం వల్ల దుర్వినియోగం అవకాశం ఉంది. కాబట్టి గవర్నమెంట్ మీ అందరికి కూడా సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతా ఉంది. సో ఆ లబ్ధి కూడా మీరందరూ కూడా పొందుతున్నారు. అదే రకంగా ఇంకా మీకు రైతులందరి ఖాతాల్లో కూడా ఆ అమౌంట్లు అన్ని కూడా వచ్చినాయి. అదే రకంగా గృహజ్యోతి కార్యక్రమం భాగంగా మీకు గృహజ్యోతి కూడా లబ్ధి పొందుతున్నారు. జగ్గంపేటలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో డ్రగ్ వద్దు బ్రో అంటూ కార్యక్రమాన్ని నిర్వహించిన జగ్గంపేట సిఐ. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం జగ్గంపేట గ్రామంలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో డ్రగ్ వద్దు బ్రో కార్యక్రమాన్ని నిర్వహించిన జగ్గంపేట సిఐ వైఆర్కే శ్రీనివాస్. ఈ సందర్భంగా విద్యార్థినులకు సిఐ వైఆర్కే తెలుపుతూ మత్తు పదార్థాలు వినియోగించడం వలన వచ్చే అనర్థాలు, నష్టాలు అనేకంగా ఉంటాయని, ఇటువంటి మత్తు పదార్థాలు వాడడం వల్ల మానసికంగా ఇబ్బంది పడి అనేక దారుణాలకు మనం వెళ్తామని, ఇటువంటి మత్తు పదార్థాలు ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా వాటి జోలికి వెళ్లకూడదని సూచించారు. ఎటువంటి ఇబ్బంది వచ్చినా శక్తి యాప్ 100కు 112 నెంబర్లకు సంప్రదించాలన్నారు. విద్యార్థినులకు మత్తు పదార్థాలు, రోడ్డు ప్రమాదాలపై వీడియో ద్వారా వారి ముందు ప్రదర్శించి వారితో డ్రగ్ వద్దు బ్రో అనే ప్రతిజ్ఞను చేయించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ శేఖర్, పిసి దుర్గా ప్రసాద్, కళాశాల జీవి ప్రిన్సిపల్ లలిత కుమారి, వైస్ ప్రిన్సిపల్ కుమారి తదితరులు పాల్గొన్నారు. వార్తల్లో చిన్న విరామం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు: ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 04027146899 and 04027148699. తిరిగి వార్తలకు స్వాగతం. భారతీయ జనతా పార్టీ నూతన జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన నితిన్ నబీన్ కు పార్టీ ప్రధాన కార్యాలయంలో ఘన స్వాగతం లభించింది.
భారతీయ జనతా పార్టీ నూతన జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన నితిన్ నబీన్ కు పార్టీ ప్రధాన కార్యాలయంలో ఘన స్వాగతం లభించింది. సోమవారం జరిగిన నామినేషన్ల తర్వాత ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధిష్టానం ప్రకటించింది. ఈ క్రమంలో నేడు ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా పాల్గొని నితిన్ నబీన్ ను సత్కరించారు. ప్రస్తుతం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన ఇప్పుడు పూర్తి స్థాయి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయం పండుగ వాతావరణాన్ని తలపించింది. ఈ వేడుకలో ప్రధాని మోదీతో పాటు పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ తదితర అగ్రనేతలు పాల్గొని నూతన అధ్యక్షుడిని అభినందించారు. జాతీయ ఎన్నికల అధికారి కె లక్ష్మణ్ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ ఎన్నిక ప్రక్రియ అంతా నిబంధనల ప్రకారమే సాగింది. దేశవ్యాప్తంగా ఉన్న 36 రాష్ట్ర యూనిట్లలో 30 మంది రాష్ట్ర అధ్యక్షులు ఎన్నికైన తర్వాతే జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ మొదలైంది. నితిన్ నబీన్ పేరును ప్రతిపాదిస్తూ మొత్తం 37 సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయి. ప్రధాని మోదీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ వంటి అగ్ర నేతలే ఆయన పేరును ప్రతిపాదించడం విశేషం. జనవరి 19న మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల మధ్య జరిగిన నామినేషన్ల ప్రక్రియలో నితిన్ నబీన్ తప్ప మరెవరూ పోటీలో లేకపోవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. పార్టీలో సంఘటన్ పర్వ్ పేరుతో జరిగిన ఈ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ద్వారా నూతన సారథిని ఎంచుకున్నారు. ఢిల్లీ వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి అన్ని రాష్ట్రాల బీజేపీ ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, కీలక నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో సహా సీనియర్ నేతలు హాజరయ్యారు. కాంగ్రెస్ బీజేపీలపై నగర బీఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్ ఫైర్ అయ్యారు. కరీంనగర్ అభివృద్ధి కోసం కాంగ్రెస్ బీజేపీ చేసింది ఏమీ లేదన్నారు. కాంగ్రెస్ బీజేపీలపై నగర బీఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్ ఫైర్ అయ్యారు. కరీంనగర్ అభివృద్ధి కోసం కాంగ్రెస్ బీజేపీలు చేసింది ఏమీ లేదన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు అభ్యర్థులు కూడా కరువయ్యారన్నారు. అభ్యర్థులు లేక ఆయా పార్టీల నాయకులు కండువాలు పట్టుకొని డివిజన్లలో తిరుగుతున్నారు. బీఆర్ఎస్ తోనే కరీంనగర్ అభివృద్ధి సాధ్యమైందని పేర్కొన్నారు. అభివృద్ధే బీఆర్ఎస్ పార్టీ నినాదం. కరీంనగర్ ప్రజలు చైతన్యవంతులు. బీఆర్ఎస్ అభ్యర్థులను ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు. 2 సంవత్సరాల నుండి ₹1 తీసుకురాని కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికలు రాగానే అభివృద్ధి పేరిట కొబ్బరికాయలు కొడుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో కరీంనగర్ సుందర నగరంగా అభివృద్ధి చెందింది. కండువా మార్చగానే మాజీ మేయర్ సునీల్ రావు బీజేపీ అభివృద్ధి చేసిందని మాట మార్చారు. బండి సంజయ్ గెలుపు కోసం కృషి చేసిన ఆర్ఎస్ఎస్ బీజేపీ కార్యకర్తలకు కాకుండా బీఆర్ఎస్ నుండి అభ్యర్థులను తీసుకొని టికెట్స్ ఇస్తున్నారు. బీజేపీలో గెలిచే అభ్యర్థులు లేక బీఆర్ఎస్ నుండి తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదంటున్న సూడా చైర్మన్ ఇంటి ముందు రోడ్డు ఎవరు వేశారో కనబడటం లేదా అని ప్రశ్నించారు. బీజేపీలో చేరిన మాజీ మేయర్ ను సొంత పార్టీ నేతలే వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలో చిక్కుకుందని, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాకు అభివృద్ధి విషయంలో తీవ్ర అన్యాయం జరిగిందన్న జూపల్లి కృష్ణారావు. హామీలకు గడువు కావాలి, అభివృద్ధికి వేగం కావాలి. కాగజ్ నగర్ వేదికగా ప్రభుత్వానికి స్పష్టమైన సంకేతం. ప్రజల జీవితాల్లో మార్పు రావాలంటే ప్రకటనలు సరిపోవని, భూమిపై కంపించే పనుల ద్వారానే పాలనకు అర్థం ఉంటుందని కాగజ్ నగర్ వేదిక మరోసారి గుర్తు చేసింది. పోలీస్ గౌరవ వందనంతో ప్రారంభమైన ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన ప్రభుత్వ హామీలకు గడువు నిర్ణయించాల్సిన అవసరాన్ని, అధికార యంత్రాంగం కదలాల్సిన పరిస్థితిని స్పష్టంగా చూపించింది. ఎస్పీఎం అతిథి గృహానికి చేరుకున్న మంత్రి జూపల్లి కృష్ణారావుకు జిల్లా పోలీస్ శాఖ ఘనంగా గౌరవ వందనం సమర్పించింది. అనంతరం ఆయన కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని ఎల్లాగౌడ్ తోటకు చేరుకొని అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల హాజరు ప్రసంగాలు ఈ కార్యక్రమాన్ని సాధారణ శంకుస్థాపనగా కాకుండా ప్రభుత్వంపై ఆశలు, అంచనాలను వ్యక్తం చేసే వేదికగా మార్చాయి. ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ విద్యకు బలమైన పునాది వేశారు. 26 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న 100 పడకల సామర్థ్యంతో కూడిన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ భవనం
వైద్య సేవలకు కీలక మలుపుగా మారనుంది. ఇప్పటి వరకు ప్రజలు అత్యవసర చికిత్సల కోసం ఇతర జిల్లాల ఆసుపత్రులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉండగా ఈ సిహెచ్సి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఆ పరిస్థితి మారనుందని వైద్య వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. అదే విధంగా 2.5 కోట్లతో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయానికి అదనపు తరగతి గదుల నిర్మాణం బాలికల విద్యకు బలమైన భరోసాగా మారనుంది. గ్రామీణ ప్రాంత బాలికలకు నాణ్యమైన విద్య అందించాలన్న లక్ష్యం ఈ నిర్మాణాలతో సాకారం కావాల్సి ఉందని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. గత పాలనపై విమర్శలు, భవిష్యత్తుపై హామీలు, శంకుస్థాపన అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి జూపల్లి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలో చిక్కుకుందని, ముఖ్యంగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాకు అభివృద్ధి విషయంలో తీవ్ర అన్యాయం జరిగిందని ఆయన ఆరోపించారు. ఆడ వట్టివాగు ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం, గుండివాగుపై ఇప్పటికీ వంతెన లేక ప్రజలు ఇబ్బందులు పడటం గత పాలన వైఫల్యానికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. అర్హులైనప్పటికీ ఇళ్ల మంజూరు కోసం ఎదురు చూస్తున్న కుటుంబాలకు ఏప్రిల్ నుండి 2వ విడతలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని మంత్రి ప్రకటించారు. ఇది హామీగా కాకుండా అమలయ్యే నిర్ణయంగా మారాలని ప్రజలు కోరుతున్నారు. పట్టణ పాలనపై ఒత్తిడి, అక్రమాలపై హెచ్చరిక. కాగజ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో అక్రమ ఆక్రమణలపై ఇది రాజీ ఉండదని ఎమ్మెల్సీ దండే విఠల్ చేసిన ప్రకటన పట్టణ పాలనలో చర్చకు దారితీసింది. హైడ్రా తరహా చర్యలతో ప్రభుత్వ భూములను రక్షిస్తామని, కబ్జాదారులపై చట్టపరమైన ఉక్కుపాదం మోపుతామని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రకటనలు ప్రజల్లో ఆశను కలిగించినప్పటికీ వాటి అమలే అసలు పరీక్షగా మారనుంది. నిధులు, నిర్ణయాలు మధ్యలో ఆగిపోతే ప్రయోజనం లేదు. కాగజ్ నగర్ మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధికి ప్రతి ఏడాది 20 కోట్ల నిధులు అవసరమని ఎమ్మెల్యే హరీష్ బాబు చేసిన విజ్ఞప్తి పట్టణ ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబంగా నిలిచింది. ట్రామా కేర్ సెంటర్ కోసం స్థలం కేటాయించిన టెండర్లు పూర్తి కాని పరిస్థితి అధికార యంత్రాంగ నిర్లక్ష్యాన్ని స్పష్టంగా చూపుతోందని ఆయన పేర్కొన్నారు. మండలంలోని కాసిని డ్యాం పర్యాటక అభివృద్ధికి 1,80,00,000 రూపాయల నిధులు మంజూరు కావడం ఈ ప్రాంతానికి ఉపాధి అవకాశాలు తెచ్చే దిశగా తొలి అడుగుగా మారుతుందని కరీంనగర్ నగరాన్ని అభివృద్ధి చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్న మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. కరీంనగర్ నగరాన్ని అభివృద్ధి చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పేర్కొన్నారు. నగరంలోని 51వ డివిజన్లో 15 లక్షల రూపాయల సాధారణ నిధులతో రామాలయం నుండి వావిలాలపల్లి చౌరస్తా వెళ్ళు రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. రోడ్డు నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కు డివిజన్ మాజీ కార్పొరేటర్ మేచినేని అశోక్ రావుతో పాటు డివిజన్ వాసులు ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్చాన్ని అందించి శాలువాతో సత్కరించారు. అనంతరం కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. పనులు నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో సీఎం అస్యూరెన్స్ నిధులతో కరీంనగర్ నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశామని, వారు ప్రత్యేకంగా కరీంనగర్ కు ఇచ్చిన స్మార్ట్ సిటీ ద్వారా మరింతగా అభివృద్ధి చేశామని, అప్పుడు చేసిన అభివృద్ధి తప్ప ప్రస్తుత ప్రభుత్వం చేసిన అభివృద్ధి. భువనగిరి జిల్లా కేంద్రంలో మోప్మా ఆధ్వర్యంలో మహిళా సంఘాలకు 3 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాల చెక్కులను పంపిణీ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో మోప్మా ఆధ్వర్యంలో మహిళా సంఘాలకు సుమారు 3 కోట్ల వడ్డీ లేని రుణాల చెక్కులను పంపిణీ చేసిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలోనే భువనగిరి నియోజకవర్గంలో శ్రీనిధి ద్వారా మహిళా సంఘాలకు 43 కోట్ల 81 లక్షలు అందజేశామన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మి, ఉచిత బస్సు, ఉచిత కరెంటు అందజేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ పట్టణ ప్రెసిడెంట్, ముఖ్య నాయకులు, కార్యకర్తలు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్.
డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక్క సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000